మీరు బోన్స్ ఉండేది తెచ్చుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. చాలా మంది కబాబు బోన్లెస్ చేసుకుంటారు. బోన్స్ ఉండేది తెచ్చుకొని చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఆయిల్ చూపించు ఫస్ట్. చూడండి ఎట్లుందో ఆయిల్ చూపి. చూడు, ఆయిల్లో ఏమన్నా ఇంత మసాలా కూడా ఇట్లా పక్కకు వెళ్ళిపోలేదు. చూడు అంత. అవునమ్మా కరెక్ట్. చూడు ముక్కలకు చూడు అంత ఎట్లా పట్టిందో. అమ్మా చికెన్ 2 పచ్చిమిరపకాయలు ఫ్రీగా ఇచ్చిగా. చికెన్ కబాబ్ అంటమ్మా అర్జెంటుగా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరు బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు కూడా అలాగే కోరుకోండి. ఈరోజు ఈరోజు చికెన్ కబాబ్ అండి. అసలు ఈ టేస్ట్ అయితే మీరు ఎక్కడా చూసిండరు. ఇది రాధమ్మ చికెన్ కబాబు. అదైతే నిజమండి. మళ్ళీ బిస్కెట్ వేస్తానం అనుకోద్దండి. వాడు గుడ్లు ఇడిసి ఇట్లా చూస్తున్నాడు మిడిగుడ్లు పెట్టుకొని. బిస్కెట్ వేస్తానారా అని. బిస్కెట్ అయితే కాదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, తర్వాత కామెంట్లు పెట్టండి. లైక్ మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. లైక్లు చాలా స్లో కొడుతున్నారు, ఫాస్ట్గా కొట్టండి. అదేంటి ఫస్ట్ లైక్లు అడుగుతున్నావు అనుకోవచ్చు. లైక్లు మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మన వాళ్ళందరూ కూడా తినే చెప్పినారు. వాడు మటన్ చికెన్ అన్ని మానేసినాడండి. ఆ టేస్ట్ల గురించి ఏం తెలుస్తుంది? తినే వాళ్ళకి తెలుస్తుంది. మీరు చేసుకోండి, నేను చూపిస్తున్నాను కదా, మీరు చేసుకోండి. కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాము. ఫస్ట్ చికెన్ ఎలా కడుక్కోవాలో చూపిస్తాము. అంటే మాకు రాదా చికెన్ కడిగేది అనుకోవచ్చు, అట్లా కాదు. స్టార్టింగ్ నుంచి చూపిస్తే మీకు కూడా బాగుంటుందని చూపిస్తున్నాము. ఓకే, చూడండి, కొంచెము సాల్ట్ వేసి కడిగితే నీసు వాసన కానీ స్మెల్ ఏం రాదు, నీట్గా ఉంటుంది. దాంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకొని కడుక్కోవచ్చు. ఇదైతే చికెన్ బాగుంది ఫ్రెష్గా, అందుకని నేను ఉత్త సాల్ట్ ఒకటి వేసినాము. 2-3 టైమ్స్ కడుక్కోవాలి. 2 టైమ్స్ కడుగుతున్నాము. కొంచెము అది ఎక్కువ అప్పుడే కలరు ఓ రకంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే పసుపు సాల్ట్ 2 వేసి ఒక 3-4 సార్లు కడిగితే నీట్ అయిపోతుంది. కావాల్సిన పదార్థాలు. గొంతు బాగుంది. నీది ఏమైంది? ఆడిపోయి నిలబడిపో. ఎట్లా కనపడతాయి? నువ్వు చెప్పు. చూడండి, ఇది ఫస్ట్ కావాల్సిన పదార్థాలు. ఇది గసాలు కొంచెం వేస్తున్నా. ఇది తెల్ల నువ్వులు వద్దండి, తెల్ల నువ్వులు. ఇది పచ్చిమిర్చి చీలికలు, మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. ఇది ధనియా పొడి, అంటే 1/2 స్పూన్ కూడా లేదు. చికెన్ కొంచెంగా ఉంది, 1/4 కేజీకి కొంచెం ఎక్కువ. మీరు చికెన్ బట్టి వేసుకోండి. ఇది పసుపు కొంచెం. ఇది వచ్చి అదేనండి మటన్ మసాలా, నేను ఇంట్లో తయారు చేస్తాను కదా, అది లేనోళ్ళు కొంచెం గరం మసాలా, ధనియాల పొడి అవి వేసుకోండి చాలు. లేదా కబాబ్ మసాలా, అంటే మటన్ మసాలా వస్తుంది కదా, మటన్ మసాలా కొంచెం, చికెన్ మసాలా, గరం మసాలా అది కొంచెం వేసుకోండి. ఇది వచ్చి చిల్లీ పౌడరు, ఉత్త కారం పొడి. ఇది కబాబ్ మసాలా వేసుకున్నా సరిపోతుంది కదా. కబాబ్ మసాలా వేసినా ఇవన్నీ వేస్తేనే టేస్ట్, అందుకే మన టేస్ట్ వేరే వస్తుంది. అట్లా కాదు, ఒకవేళ మీ దగ్గర లేకుంటే ఇట్లాంటిది వేసుకొని కూడా చేసుకోవచ్చు. అది కూడా వేయాలా? నువ్వు ఎందుకు మధ్యలో చెప్తాను? అయ్యో, నువ్వు వేసుకునే మసాలా లేకుంటే ఏమేస్తారు? బాబీ మటన్ మసాలా అని చెప్తున్నారు కదా, అవన్నీ నేను చెప్తున్నా. మటన్ మసాలా కొంచెం, చికెన్ మసాలా కొంచెము, గరం మసాలా కొంచెము, ధనియాల పొడి కొంచెము, చిల్లీ పౌడర్ కొంచెము. ఇది వేసినా కూడా వేసుకోండి. ఈ తిక్కలోడు కూడా నేను ఇది కూడా చూపిస్తా ఇప్పుడు. చూడండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయిపోయింది. ఇవన్నీ అయిపోయినాయా? ఇప్పుడు వచ్చి అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోవద్దండి. నేను ఇది కొంచెమే ఉంది కాబట్టి చికెన్ కొంచెమే వేస్తున్నాను. అద్దో ఊరికే వేయాలంటే వేయాలంతే. అల్లము జింజర్ 2, అల్లము తెల్లవాయి 2. ఇది జింజర్ 2. అల్లం అంటే ఏంది, జింజర్ ఏందో వాడాలి కట్టాలు ఉన్నాం మనం అనేవి. సాల్ట్ అండి, ఇది చూసి వేసుకోండి. సాల్ట్ ఏంటంటే నేను చిల్లీ పౌడర్లో కూడా ఉంటుంది, అందుకు అది మటన్ మసాలాలో కూడా దాంట్లో కూడా ఉంటుంది, దానికని నేను కొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు వచ్చి ఇది కబాబ్ పౌడర్, ఇది కబాబ్ పొడి కొంచెం వేసుకోండి. మీ చికెన్ బట్టి వేసుకోండి అంత. అంటే అర్థం కూడా వేయలేదు, చూడండి సగంగానే లేదు.
మీరు అర్ధ కేజీకి అనుకోండి, దాంట్లో ఒక ప్యాకెట్ వేసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయింది. పౌడరు, కార్న్ పౌడరు ఇద్దాం. పావు కేజీకి ఎన్ని స్పూన్లు? పావు కేజీ కదా, 2.5 స్పూను, 2.5 స్పూను అంతే. ఇప్పుడు చూడు, ఇవన్నీ పెరుగు, గట్టి పెరుగు ఉండాలండి. కానీ నా కాడ పెరుగు అయిపోయింది, కొంచెం పల్స ఉంది. మీరు గట్టి పెరుగు వేసుకోండి. ఇంకా మీగడ తీకోకుండా ఉండేది వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇదైతే కొంచెం వేస్తున్నాను నేను, నీళ్ళగా ఉంది కాబట్టి. గట్టి పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కొద్దిగా ఆయిల్ తీసుకోమ్మా. చూడండి, ఇది నువ్వుల నూనె. నువ్వుల నూనె వేస్తావు దాంట్లోకి? కొంచెం ఊరికే ఇట్లా ఇది చేసేటప్పుడు మాత్రమే, అంతే. కొంచెమే ఊరికే, అది అంతే. మామూలు అయినా వేయచ్చు, శనక్కాయనైనా, సల్ఫర్ ఏదైనా వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇదే వేయాలని ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు తక్కువ వస్తే మళ్ళీ కొంచెము కార్న్ పౌడర్ వేసుకోవచ్చు. మా అమ్మకి ఇట్లా ఏ ఆయిల్ అయినా వేయచ్చని నేను నేర్పించాను. అవు ఇప్పుడు ఇదంతా బాగా కలిపి మ్యారినేట్ చేయాలి. ఎంతసేపు పెట్టాలంటే 1 గంట. ఇది కొంచెం వేస్తాను, మినిమం 1 గంట. అది కొంచెం వేస్తాను అంజుడి, కొంచెం తిక్కుగా ఉండాలి. చేతులు కడుక్కోవాలని కూడా చెప్పమా ఇట్లా చేసేటప్పుడు. ఇది 3 స్పూన్లు అండి. హ్యాండ్ వాష్ చేసుకోవాలా అని కూడా, అది కూడా ఇంకా వాళ్ళు నవ్వుతారు ఈ తిక్కమ్మని. ఇదైతే బాగా పిసుకల్లండి, ఇట్లా బాగా పిసుకల్లా. అలవాటే కదా నీకు. మీరు ఎంత పిసికితే అంత టేస్ట్ వస్తుంది. అలవాటే కదమ్మా నీకు పిసికేది. ఇప్పుడు చూడు, ఇంకా ఇది అయింది ఇట్లా. చూడు ఇది చూడు ఇంత బాగా, చూడండి ఎట్లా వచ్చిందో కలరు. ఇంకా కాల్స్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ముందు చేసి పెట్టినాం కదా, అది కాల్చి చూపిస్తాను. అదే ఇంతకుముందు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో తీసినాం. ఇప్పుడే అది ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నది, అది ఇప్పుడు కాల్చి చూపిస్తాను. ఆ నూనె మంట పెట్టు బాబీ. అది ఇప్పుడు మనకు చూపించడానికి ఇది మళ్ళీ కల్పించినాను అనమాట నేను. మీకు తెలియాలి కదా, అది చూపిస్తే అట్లా చూపిస్తే మేమెట్లా అంటారని మీకు ఇప్పుడు మీకోసం తెచ్చి మళ్ళీ ఇది కలిపి మీకు చూపిస్తున్నాము. ఇలా చేసుకోండి. దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టండి. 1 గంట 1.5 గంట పెట్టాల. పైన 1 కప్పు పెట్టేసి. పెరుగు అయితే మర్చిపోద్దండి, నేను పల్సటి చేసినాను. మీరు గట్టి పెరుగు, మీగడతో ఉంటే మీగడ పెరుగు వేసుకోండి, ఇంకా టేస్ట్ ఉంటుంది. ఆ మాదిరిగా వేసుకోండి. నువ్వులు గసాలు మటుకు మర్చిపోద్దండి. త్వరలో మీకు మటన్ మసాలా నేను తయారు చేస్తాను కదా, అది మీకు వేసినాను కదా, అది కూడా మీకు ముందు ఇంకా మీ ముందరికి వస్తుంది. ఆ పొడి కూడా అదో అండి ఫ్రిడ్జ్లో బాగా వేడైన తర్వాత, ఎక్కువ అంటే కాదు, మామూలుగా ఇట్లా అంటే మన చేయికి అప్పుడే సెగ వస్తుంది. మీకు అట్లా ఒగాలనిపిస్తే అది వేసి చూడండి, అదో అయింది, అట్లా అవుతుంది. ఇది అయిపోయింది, వేస్తాను చూడు. చిన్నగా కొట్టించుకోండి బాగా, ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది కబాబ్. ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి, వాళ్ళు అట్లా కొట్టించినారు. బోన్స్ ఉండేది తీసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. అంత బాగుంటుంది. 4-5 రోజులైనా పెట్టుకొని రోజుకి ఇంత చేసుకొని తినచ్చండి అప్పటికప్పుడు, చాలా బాగుంటుంది, ఏమయ్యలేదు. ఇప్పుడు మీరే చూద్దరు కానీ దీంట్లో తిప్పద్దు. మీరు అది వేసిన వెంటనే తిప్పద్దండి. వీడు సొగిలోడు అది మనకు అప్పుడే కొంచెము కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం లైట్గా, అప్పుడు తిప్పండి. ఇట్లా ఉన్నప్పుడు తిప్పితే మసాలాలు అన్ని ఇదైపోతుంది, బాగుండదు. నేను చూపిస్తాను కానీ నేనే చెప్తా, ఎవరో వచ్చింది చెప్తారులే. చూడండి ఇప్పుడు చూడు, మీరు ఇప్పుడు ఎట్లన్నా తిప్పండి, ఇంకా ఏం అయ్యలేదు. అవి పెట్టుకోవా కింద? అవి వద్దు, చాలు. బాగా ఉడకద్దా, ఇవి పెద్దగా ఉన్నాయి ముక్కలు, ఇంతింతలా కొట్టినాడు. నువ్వు కొట్టించిందే కదమ్మా.
చూడండి ఇలా రావాల కలరు ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ అస్సలు ఏం పట్టుకోదు, నేను పేపర్ మీద చేస్తున్నాను, ఇప్పుడు వేసినప్పుడు పడుతుంది అంతే. మీరు బోన్స్ ఉండేది తెచ్చుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. చాలా మంది కబాబు బోన్లెస్ చేసుకుంటారు, బోన్స్ ఉండేది తెచ్చుకొని చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఇంకా కముజుతో చూపిస్తాం ఒకసారి, కముజు కబాబు, అది ఇంకా ఎక్సలెంట్ అసలు. కముజు మీరు తింటారో తినరో కానీ తినని వాళ్ళు కూడా తింటారు అట్లా చేస్తే, అది చేస్తే అంత బాగుంటుంది టేస్ట్. అయితే ఎప్పుడు హైలోనే ఉండాలా ఫ్లేమ్? హైలో ఏం లేదు, మీడియంలో మీడియంలో ఉండాలి, ఉడకల్ల కదా. చూడది చూడండి, చూడు బాబీ నువ్వు కూడా. సూపర్ నువ్వు తినాలా? ఎట్లుంది నిజంగా నేను చేసినానని కాదు, కబాబ్ అయితే సూపర్గా ఉంది, మీరు కూడా చేసుకోండి. దాంట్లోకి నిమ్మరసం కావాలంటే కొంచెం పిండుకోండి, లేదంటే తినేటప్పుడైనా నిమ్మరసం పిండుకొని తినచ్చు. దీంట్లోకి అయితే నేను పిండిన ఓవరాల్గా కేజీ. చూడండి కలర్ చూడండి అస్సలు ఎంత బాగా వస్తుందో. ఇంత కూడా చూడండి మసాలా ఇంత పక్కకు పోయిందేమో చూడండి. న్యూస్ పేపర్లో కూడా వేద్దంటారు టిష్యూస్ అని. అంటే న్యూస్ పేపర్లో ఎందుకు వేసినామంటే ఆయిల్ పట్టుకోవాల, టిష్యూస్ లేవన్నమాట. మా అమ్మ అన్ని వాడేసింది టిష్యూలు, మూతి తుడుచుకుండే, ముక్కు తుడుచుకుండే. ఊరికే ఉండ బావి, ఇట్లా గబ్బ మాటలు చెప్పమని చెప్తావు. సో అందుకని చెప్పేసి న్యూస్ పేపర్ మీద పెట్టినాము, మీరు టిష్యూ పేపర్ పెట్టుకోవచ్చు. చూడండి ఆయిల్ చూపించు ఫస్ట్, ఇందా చూడండి ఎట్లుందో ఆయిల్ చూపి. చూడు ఆయిల్లో ఏమన్నా ఇంత మసాలా కూడా ఇట్లా పక్కకు వెళ్ళిపోలేదు, చూడు అంత. అవునా కరెక్ట్. చూడు ముక్కలకు చూడు అంత ఎట్లా పట్టిందో. చూడండి మర్చిపోద్దండి, చేసుకొని తిని టేస్ట్ చేసి ఇంకొక ముగ్గురు నలుగురికి టేస్ట్ చూపించి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, మర్చిపోద్దండి. మీరు పెట్టలేదనుకో నేను చేయను, అందుకే చెప్తున్నాను. లైక్లు మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్, లైక్. మీరు ఎన్ని లైకులు కొడతారో చూస్తాం. బాయ్. బాగుంది. హాయ్.